హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో, ఈరోజు మనకి ఆహ్, ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో మనకొక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. సో, దాంట్లో ఈ 2026లో రాబోయే నోటిఫికేషన్స్ గురించి, దాంట్లో పోస్టుల సంఖ్యల గురించి, అదే విధంగా పోస్టుల భర్తీకి సంబంధించిన ఆధునీకరణల గురించి చాలా డిస్కస్ చేయడం జరిగింది. మీకిక్కడ డిస్‌ప్లే పైన చూపిస్తుంది మాత్రము గత ఒక 1 వీక్ క్రితం విడుదలైన నోటీస్ ఇది. ఇది అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ ఏఎల్‌పీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2026. 2026లో మనకి రాబోతున్న నోటిఫికేషన్ గురించి మనకిక్కడ నోటీస్ అఫీషియల్ నోటిఫికేషన్ మొత్తం 11,127 పోస్టులకు గాను ఏఎల్‌పీ నోటిఫికేషన్ రాబోతుంది. మొట్టమొదటి నోటిఫికేషన్ అని జెప్పేసి మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సేమ్ దీనికి సంబంధించిన ఆర్టికలే మనకి న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. ఆ న్యూస్ పేపర్‌కి సంబంధించిన న్యూస్ ఛానెల్‌లో గూడా సేమ్ ఇదే విషయానికి సంబంధించి ఒక ఆర్టికల్ గూడా రావడం జరిగింది. దీంట్లో ఈ ఈ రోజుకి సంబంధించిన న్యూస్‌లో ఏముంది అంటే, ఏఎల్‌పీకి సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ నెలలో మనకి రిలీజ్ అవుతున్నట్లు మనకి ఆహ్, ప్రకటించడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో మనకి మొట్టమొదటి నోటిఫికేషన్ అనేదొస్తుంది. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో వచ్చిన తర్వాత ఒక 1 వీక్‌కి మనకి అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో మనకి నోటిఫికేషన్ అనేది ప్రచురితమవుతుంది. ఆ తర్వాత దీని తర్వాత మనకి వెంటనే టెక్నీషియన్ అదే విధంగా జేఈ, సారీ, చిన్న చిన్న ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సెక్షన్ కంట్రోలర్, అదే విధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగరీస్, ఎన్‌టీపీసీ, గ్రూప్ డి. మొత్తము 8 నోటిఫికేషన్స్ కూడా మనకి ఈ మార్చ్ నెలతో ఏఎల్‌పీ నోటిఫికేషన్‌తో స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పేసి కీలకంగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఏమిచ్చాడంటే ఆర్టికల్‌లో మెయిన్‌గా రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణతో పాటు పోస్ట్‌ల భర్తీకి కూడా ఏవైతే పెండింగ్‌లో ఉన్న పోస్ట్‌ల భర్తీకి కూడా 2026లో కీలక చొరవ తీసుకుంటుందని జెప్పేసి ఆర్టికల్‌లో స్పెషల్‌గా మెన్షన్ చేశాడు. ఈ నోటీస్ గురించి కూడా చర్చించడం జరిగింది. 11,127 పోస్టులతో మార్చి నెలలో మొట్టమొదటి నోటిఫికేషన్ ఏఎల్‌పీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా మనకి కీలకంగా ప్రకటించడం జరిగింది. అదే విధంగా పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కొన్ని లక్షల ఖాళీలు ఉన్నాయంట. ఇంకా ఏఎల్‌పీ అనే పోస్టులు దాదాపు ఇంకా 80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. జస్ట్ ఏఎల్‌పీలోనే. ఏఎల్‌పీలో 80,000 ప్లస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. గ్రూప్ డీలో అయితే దాదాపు కొన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. వీటన్నిటి మీద కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి గతంలో ఏఐఆర్ఎఫ్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కూడా మనకి రైల్వే మంత్రిత్వ శాఖకి లేఖ రాసింది. సేమ్ ఇప్పుడు దాని గురించే డిస్కషన్. ఈ సంవత్సరం నుంచి ఈ పోస్టుల భర్తీకి కూడా చొరవ తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే 2024లో భారీ నోటిఫికేషన్స్ వచ్చాయి. కొద్ది పెద్ద నోటిఫికేషన్స్ వచ్చాయి. దాదాపు ఫస్ట్ ఏఎల్‌పీకి 18,000 పోస్టులు ఇచ్చాడు. అదేవిధంగా టెక్నీషియన్ కూడా 10,000 పోస్టులు ఇచ్చాడు. ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ 2 కలిపితే దాదాపు 16,000కి పైగా పోస్టులు ఇచ్చాడు. గ్రూప్ డి అయితే 33,000కి పైగా పోస్టులు ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ కలిపితే 2024లో 1,00,000 పోస్టులున్నాయి మొత్తం. వీటికి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాడు. వాటి యొక్క భర్తీ కూడా కంప్లీట్ అయిపోయింది దాదాపు. సో, 2025లో చూసుకున్నట్లయితే ఈ పోస్టులను దాదాపు 50,000కి తగ్గించేసడం జరిగింది. అంటే ఏఎల్‌పీకి సంబంధించి కేవలం 9,000 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ డికి సంబంధించి 22,000 ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 2026లో ఈ సంఖ్యను భారీగా పెంచబోతున్నట్లు మనకి ప్రకటించడం జరిగింది. నేను ఆల్రెడీ గతంలోనే ఒక వీడియో చేశాను మీకు. మీకు గుర్తుందో లేదో. కొన్ని పోస్టులని ఏవైతే భర్తీ చేయాల్సిన పోస్టులని అలా ఉంచుకున్నారు సైడ్‌కి. అవన్నీ నాకు తెలిసి 2027, 2028లో పెద్ద నోటిఫికేషన్స్ ఒస్తాయి. నేను 100% ఇది చెప్పగలను. ఎందుకంటే 2019లో ఇదే జరిగింది. 2019లో ఫిబ్రవరిలో వచ్చింది మేబీ. 1 ఆర్ 2 మంత్స్ అటు ఇటు కావచ్చు అంతే. ఫిబ్రవరిలో 1,60,000 పోస్టులకి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే గ్రూప్ డి నోటిఫికేషన్ అన్ని పోస్టులకు ఎందుకు రావడం జరిగింది? అంతకుముందు కూడా ఖాళీలున్నాయి. కానీ అప్పుడే ఎందుకు ప్రకటించడం జరిగిందంటే 2019 ఏప్రిల్‌లో మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఓకేనా? అదే విధంగా 2024లో ఏప్రిల్‌లో ఎలక్షన్స్ ఉంటే 2024 జాన్వరి నుంచి నోటిఫికేషన్స్ ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి తెలుసా? 8 నోటిఫికేషన్స్ వచ్చాయి. జాన్వరిలో ఏఎల్‌పీ నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే అసలు టైం కూడా ఇవ్వలేదు. ఒక 15 రోజుల్లో టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్స్ వచ్చేసి ఆల్రెడీ కీలకంగా రైల్వే మంత్రి గారే మీడియా ముందుకొచ్చేసి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ ఇస్తున్నాము. క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. సో, కాబట్టే ఇన్ని లక్షల పోస్టులు వేకెన్సీస్ ఉన్నా గాని వాటిని స్పేర్‌గా పెట్టుకున్నారు. నాకు తెలిసి 2026లో ఇప్పుడు
2024లో లాగా కొన్ని ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. కానీ 2026, 25, 24 కంటే 2027, 2028లో మేబీ 100% పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనకి 2028 చివర్లో గాని, 2029 ఆహ్, ఏప్రిల్‌లో గాని మనకి రైల్వే సారీ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. మొత్తం ప్రధానమంత్రిని సెలెక్ట్ చేసుకునే ఎన్నికలు అవే గాబట్టి, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు అక్కడే ఉంటాయి గాబట్టి 2027, 28లో భారీ నోటిఫికేషన్స్ ఉండొచ్చు. ఈరోజు ఆర్టికల్‌లో అదే చర్చించడం జరిగింది. ఎక్కువ పోస్టులనేది ఖాళీగా ఉన్నాయి. వాటిని 2026 నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి భర్తీ చేయడానికి చొరవ తీసుకుంటున్నారని జెప్పేసి కీలకంగా ప్రకటించారు. ఇక రైల్వేలో ఆల్రెడీ గతంలో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఇక నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో, ఈ ఆర్టికల్ అనేది మీకు ఒక బూస్ట్ అనేది ఇస్తుంది. అండ్ ఇప్పుడు గతంలో లాగా లేదు. నోటిఫికేషన్ ఇచ్చిన 4 నెలల్లో ఎగ్జామ్ పెడుతున్నాడు. ఎగ్జామ్ పెట్టిన 2, 3 రోజులకే రిజల్ట్ కూడా ఇస్తున్నాడు. కీ ఇస్తున్నాడు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ CBT-2 ఎగ్జామ్ అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తున్నాడు. ఈ ప్రాసెస్ అంతా కేవలం 8-9 నెలలు లేకపోతే ఇంకా మహా కొద్దిగా లేట్ అయితే 12 నెలల లోపలే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజిక్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి.
ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, కొన్ని మ్యాథ్స్ తీసుకో, కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.